సృష్టికర్త అయిన దేవాతి దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2026 ఫిబ్రవరి 10వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎఫెసీ 4:27. అపవాదికి చోటు ఇయ్యకుడి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. వీడే లోకాధికారిగా పిలువబడేటువంటి సాతానుడు. ఆరాధించటానికి నియమింపబడినటువంటి ఈ సాతాను ఒక లూసిఫరుగా కూడా పిలువబడుతూ ఉంటున్నాడు. వాని యొక్క అహంకారాన్ని బట్టి గర్విష్ఠుడైనందుకు దేవుడు అతని యొక్క పరివారాన్ని క్రిందికి నెట్టివేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం. తమ మొదటి స్థితిని కాపాడుకొనని ఈ దూతలే అపవిత్ర ఆత్మలు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములు అని యెషయా 14వ అధ్యాయం 12-17 వరకు చూడగలము. యెహెజ్కేలు 28వ అధ్యాయం 13-16 వరకు కూడా మనము చూడగలం. పడిపోయినటువంటి ఈ దేవదూతలే క్రీస్తుకును ఆయన బిడలకును విరోధముగా క్రియ చేయుచూ ఉంటున్నారు. ప్రభువునందు ప్రియమైన వారలారా, నిజదేవుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సాతానుడు ఒక శత్రువుగా ఉంటూ వాడే ఈ రోజున అనేక మంది వ్యక్తులను బలహీనపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసినటువంటిది, ఈ భూమి మీద దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు మనకు వచ్చినంత వరకు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క శక్తిని మనము పొందుకుని ఆ శక్తితో వాన్ని జయించి ఒక జీవితంగా మన భవిష్యత్తు నడిపించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మన వంటి దిన శరీరాన్ని ధరించుకునే భూమి మీదికి వచ్చినప్పుడు మత్తయి 8వ అధ్యాయం 16-17లో చూస్తే, సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చినట్లుగాను, ఆ దయ్యములన్నీ కూడా వెళ్ళగొట్టబడినట్లును, అనేక మంది రోగులకు దేవుడు స్వస్థత ఇచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలము. నిజమే, దేవాతి దేవుడు కూడా ఆయన నామాన్ని ధరించుకున్నటువంటి మనకు కూడా వారిని జయించేటువంటి దైవిక శక్తిని దేవుడు మనకివ్వగలిగాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండి మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వాడు వెదుకుచూ ఉంటున్నాడు. కాబట్టే వారిని జయించటానికి దేవుని యొక్క శక్తితో మనము వాని మీద విజయమును సాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. చాలామంది సాతానును తమకు అనుకూలముగా వాడుకొని అభివృద్ధి పొందవలని తలంచుచూ ఉంటున్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం అర్థం చేసుకోగలిగినట్లయితే అనేక మంది వ్యక్తులు ఈ రోజున దేవునికి భిన్నమైనటువంటి ఎన్నో చెడు కార్యాలు చేస్తూ వాటి ద్వారా ఈ లోకపు యొక్క అభివృద్ధిలోనికి రావడం అనేది మనము చూస్తూ ఉంటున్నాము. యేసు క్రీస్తు ప్రభువుని విశ్వసించని నమ్మనేటుడు ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున అపవాదిని కానీ లేకపోతే వాడు ఏర్పరుచుకున్నటువంటి మాంత్రికుల ద్వారా జరిగే కార్యాల మీద కానీ నమ్మకాన్ని పెట్టుకోగలిగారు. ఎంతోమంది తాయిత్తులు అంజనములు కట్టుకుంటూ ఎంతోమంది ఈ రోజున బ్రతుకుచూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఒక ప్రమాదకరమైనటువంటి కార్యములు అని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అయితే దేవుని బిడలగా దేవుడు మనకిచ్చేటువంటి ధైర్యం ఏమిటి అంటే, యాకోబు 4:8లో దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని బైబిల్ వాక్యం మనకు తెలియపరుస్తున్నది. నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని యొక్క కుమార్తెవు, దేవునికి దేవుని వాక్యానికి నీ లోబడిన వ్యక్తివి కాగలిగినట్లయితే, శోధకుడైనటువంటి వాడు ఎన్ని విధములుగా నిన్ను శోధించినా వాడిని నీవు ఎదుర్కొన్న వెంటనే వాడు నీ మధ్య నుండి పారిపోతాడని దైవవాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అంధకార చీకటి శక్తులను జయించుటకు పాటించవలసినటువంటివి పరిశుద్ధ గ్రంథములో మనం
ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఉపవసించే వ్యక్తులుగా మనం ఉండాలి. లోబడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఇలాగ పరిశుద్ధ గ్రంథములో వాని మీద విజయాన్ని సాధించటానికి అనేకమైనటువంటి మార్గాలను దేవుడు మనకు కల్పించగలిగాడు. కాబట్టే ఎప్పుడైతే వాటిని మనము అవలంబించి మనము జీవించగలుగుతామో వాని మీద మనకు దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వగలుగుతాడు. మన జీవితం ఈ భూమి మీద ఒక జీవితంగా ఉండడం జరుగుతుంది. లోకములో చూడగలిగితే మాంత్రికులు అనేక మంది వ్యక్తులు తయారు కాగలిగారు. అపవిత్రాత్మలను వారు వశం చేసుకోగలిగి చిల్లంగి చేతబడులు చేయిచూ ఉంటున్నారు. కుటుంబాలను విడదీసేస్తూ ఉంటున్నారు. వ్యాపారాలు పాడు చేస్తూ ఉంటున్నారు. అనేక మంది వ్యక్తులను సాతానుని యొక్క బంధకముల్లోనికి తీసుకుని వచ్చేస్తూ ఉంటున్నారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా జరుగుచూ ఉన్నటువంటి కార్యాలు. ఇవన్నీ కూడా దుష్ట శక్తులైనటువంటి సాతానుకు సంబంధించినటువంటి వాని సమూహమే. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బిడ్డలైన మనం వాని మీద విజయాన్ని సాధించేటువంటి వ్యక్తులుగా మనం ఉండటానికి ఎల్లవేళలా దేవాతి దేవుని యొక్క ప్రమేయాన్ని తీసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. నీలో శక్తివంతమైనటువంటి ప్రార్థన నీ జీవితంలో చాలా అవసరం. ఆ విధంగా నీవు జీవించు. దేవుడే నీ ప్రార్థన ద్వారా తన శక్తిని నీలో నిలపగలుగుతాడు. వాడిని కలిగించే శోధన నువ్వు జయించగలుగుతావు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. దేవా, వాని మీద మేము విజయాన్ని సాధించటానికి ప్రభువా మీరే తండ్రి మాకు మీరు కృప చూపినందుకు స్తోత్రములు తండ్రి. మా జీవిత కాలములో తండ్రి వాడు మా ద్వారా ఓటమి పాలు కావాలి తండ్రి. వాని మీద నా తండ్రి ప్రభా ఒక గొప్ప విజయాన్ని సాధించి ఒక జీవితంతో తండ్రి ముందుకు సాగిపోవాలి. మీ వాక్యాన్ని వినుచున్న మీ బిడ్డలు ప్రభా అపవాదైన సాతాను చేత పట్టబడి ఎంతమంది శోధించబడుచుంటున్నారో యేసుక్రీస్తు యొక్క నామములో తండ్రి వాని నుండి వాడు కలిగింపచేసే శోధనల నుంచి ప్రతి బిడకు విడుదల కలిగించి బిడలకు నెమ్మది, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.